our seniors. This Sunday we are going to celebrate our Freshers Day. ఏంటి మ్యాటర్? స్కిట్ చేయాలంటే రేయ్ మీరేం చేస్తారో తెలీదు, స్కిట్ మాత్రం హిలేరియస్ గుండాలరా. అయితే మనం చేయట్లేదా? సరే చెప్పండి, ఏ స్కిట్ వేద్దాం? పాండవ వనవాసం చేద్దాం రా, బాగుంటది. రేయ్ కొంచెం రిచ్ ఆలోచించరా. పోనీ అమెరికాలో పాండవనసం చేద్దాం. రేయ్ కొంచెం రొమాన్స్ కలపరా. అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం. ఆహా, పేరులోనే ఎంత రొమాన్స్ ఉంది. నాకు ఇది ఓకే, ఇది ఫిక్స్ అయ్యి. అయితే ఎవరో చూపించి చీర లాగేద్దాం. చీర కట్టినా కప్పినా సుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నేను చూపిస్తానుగా. ఎవరు? అదిగో. రే బావా, ఇది ఫిక్స్. ఎల్లెల్లి మాట్లాడు. వారిని నా బండికి లేనద్దు అనుకుంటున్నారా? నమస్తే అన్న, నేను స్కిట్లో చేస్తా అన్న. చూడు తమ్ముడు, స్కిట్ చేయడం అంటే ఉయ్యాలైనా జంపాలైనా మళ్ళీ అని పాట పాడుకుంటే ఈజీ కాదు. పోయి పోల్తావు. మా బాగా చీర లాగుతాడంట, వస్తావా? చీర లాగుతాంటూ కొట్టిందిరా. రేయ్, భారత శ్రీ అన్నాక చీర లాగుతానంటే కొడతదిరా. నేను వెళ్ళి మాట్లాడొస్తున్నాను. ఏంటమ్మా గోలండి? ఏమిందిరా? చాలీ లాగుతానన్నా కొట్టిందిరా. రేయ్ నాకు మ్యాటర్ మొత్తం అంత అయిపోయిందిరా. రే తమ్ముడు, చెప్పనా? నువ్వు స్కిట్ లో చేస్తా అన్నావు కదా, ఒక పని చేయి, వెళ్ళి దాన్ని ఒప్పించుకుంటా. నీకు స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్. ఏ క్యారెక్టర్ అన్నా? నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు. ఐ లవ్ యూ అన్న. ఓ 96 వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, అస్సలు పట్టించుకోవద్దు. ఏ బొమ్మర్, తనకిచ్చిన అదవడాలు చాలు గానీ నువ్వు పని చూసుకో. ఏ చూడు, నా పేరు బొమ్మలు కాదు. నీకు అదే కరెక్ట్. ఏ నా పేరు చేతులు బే. నేను మీతో మాట్లాడేది మీరేం మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడేది వింటే చాలు. అంటే మన కాలేజ్ లో ఫంక్షన్ చేస్తున్నారు కదా, అందులో స్కిట్ అవుట్ చేయాలంట. మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని. 996 అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయడం ఏం బాలేదు. క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు, నేను అడిగిన క్యారెట్ చేయవా? క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. ఛీ, నువ్వు మాట్లాడు. 996 ప్లీజ్. నీకు బుక్స్ అంటే ఇష్టం, గిన్నీస్ బుక్ ఎక్కే రేంజ్ క్యారెక్టర్ ఇస్తా అన్నాను, నువ్వేనట్లా. గిన్నిస్ బుక్ ఎక్కే క్యారెక్టరా? ఏంటిది? ద్రౌపది వస్త్రాపురంలో ద్రౌపది క్యారెక్టర్. దానికి దీనికి సంబంధం ఏంటి? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇప్పింది ఆవిడే కదా. అప్పట్లో గిన్నీస్ బుక్ లేక కానీ ఉంటుంటే ఒక గిన్నీస్ బుక్ ఏంటి, గంపిడి గిల్లు బ్యాగుడు బుక్లు ఎక్కేది. ఫు. సేమ్ టు యు. ఓయ్ బూమర్, నీ ఫ్రెండ్ ఒప్పించచ్చు కదా. ఏ హ! ఇది బాగుండవాడా? Ticket. పాస్. Madam, ticket. పాస్. బాబు టికెట్. పాస్. ఏ చూపి. పాస్ అనగానే పక్కడి దగ్గరికి వెళ్ళిపోవడం ఇది టీవీ షో అనుకుంటామేంటి? ఏ చూపి. వాళ్ళు ఎవరిని అడగలేదు కదరా. వాళ్ళంటే చదువుకునే మొక్కలు, మరి నాది చదువు చెడగొట్టే మొక్కం. మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్. మీరు మూసుకోండి బోమార్. అందుకే దాని భరిస్తే ఏంటి? ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది. ఒకటే సరిపోద్ది, ఓ 4-5 తీయించు. చూడెంత ఉందో అది. అంతా సరిపోద్ది. బాగుంటది బాగుంటది. నీ కొందరే బొచ్చు బాక్సులు వెళ్ళిపోద్ది. బాగుంటది తెచ్చినోడా. చల్ నీ కళ్ళకి అద్దాలు అవసరమా? అబ్బే ఈరోజు కలర్లు మస్తున్నాయి. అబ్బో ఏం ఫిగర్ రా. పోరి తిరిగిపోయింది. బెబ్బే ఏంది బస్ లో చదువుకుంటున్నావు? నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా? పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా? ఏంట్రా నీ గొడవ? నీకు టికెట్ కొట్టమొచ్చు, నాకు మనుషులను కొట్టమొచ్చు. బస్ లో కండక్టర్ గా ఉంటావా, బస్ కింద ఉంటావా? కండక్టర్ గానే ఉంటాను. బేబీ ఎక్కడున్నా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? ఉన్నాను బ్రదరు. టికెట్ లేని దించాడు అన్నట్టు వచ్చేద్దాం. సరస్వదేవి, నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపకో. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కొడతారన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న. దొరకలేదని బాధపడుతున్నా. థ్యాంక్స్ అన్న. ఏంద్రా అంటే కొడతావా? నువ్వు డీల్ చేయి. ఎరా నీ హీరోవా? చూస్తాను కొట్టు.
ఒకళ్ళు కొడితే బ్లడ్ వస్తుంది, కానీ నేను కొడితే బుద్ధి వస్తుంది. వద్దు, అదేంటో ఒక్కొక్కసారి రెండు వచ్చేస్తాను. నా బ్యాగ్ తో కొట్టండి. అది గట్టిగా అనేసి. అమ్మాయిలు నడిపిస్తాను. సరస్వతి చదువుకుంటామరా. సరస్వతి చదువుకుంటే సత్యం చెప్పారా 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 ఆగు. ఏందిరా అంటే ఏంది? నా గురించి ఎలా చెప్తున్నా? నా హ్యాండ్ స్టామా గురించి తెలుసా? ఒక్క చెట్టు లేపి చంపేస్తా. చూసినా ఇట్లా లేపినాను. లేపేవరా, కానీ దించితే కొడతా. అబ్బో దించినా కొట్టినా లేపినా దించరా, దించా దించు బంగారం, దించపో దించునా. ఏదిరా దించినా దించకపోయినా కొడుతున్నా. ఒపీనియన్ మార్చుకున్నా. అయ్యా ఏ ఏ తు నీ చారేది కాదు దొరుకు. తు నీ కాకుండా నేల దేకించేస్తాను చూడకే. స్మెల్ బాగుంది. ఏ షాంపూ? హెడ్ అండ్ షోల్డర్స్. టికెట్ ఉంచుకోండి, డబ్బులు వద్దు. కావాలని కొడితే నీకు బుద్ధి వచ్చింది అనమాట. అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడండి సార్. వినబడుతుందా? వినపడుతోంది. నీ తల్లో ఏదో ఉంది. నా తల్లి వినిపిస్తుంది అనమాట. చిలిపి. నువ్వు నాతో స్కిట్ లో చేస్తే చాలా బాగుంటుంది. నేను మీతో స్కిట్ లో చేయడం ఏంటి సార్? ప్లీజ్, అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాను, నేను తీసుకొస్తా అని. నేను ఇంత కూడా తెలీదు, అంత మాట ఇచ్చారు సార్. అయినా నాకు స్టేజ్ అంటే భయం. ఏం పర్లేదు, నేను ఉంటాగా, నేను చూసుకుంటా. నువ్వేం ఆలోచించు, ఓకేనా? కండక్టర్ చెల్లరా. నీ బాధ ఏంట్రా? నేను చేస్తాను సార్, నేను మీకోసం చేస్తాను. వస్తున్నా నాకు. ఈడు కూడా. ఇందులో పాండవనవసం సినిమా ఉంది, ఒకసారి చూస్తే ప్లీజ్. ఒకసారి నువ్వు ముయ్ ముయ్. ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల. కాస్త బ్రతకడం నేర్చుకో. కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే. నువ్వు బతికినట్టు చుట్టూ నాకు తెలిసి సరిపోదు, నీకు తెలియాలి. నీకు ఉంచు. నువ్వు రేపు వస్తున్నావు, స్కిట్ చేస్తున్నావు, ఫిక్స్ అయిపో. ద్రౌపది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో. ఎవడా లాగేది? నరికెత్తాను ఒక్కొక్కడిని. నువ్వు వచ్చి చీర కట్టుకుని అక్కడ నించో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఏం గెటప్ ఏంటో. అలా ఎక్స్క్యూజ్ మీ, స్కిట్ లో ఏదో క్యారెక్టర్ ఉందన్నారు. రే ఎప్పటికైనా దునపోతే క్యారెక్టర్ అన్నారు, ఇక్కడికి మేకప్ అయ్యండి రా. దునిపోతానండి. సోదరా దుశ్శాసన, ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. అగ్రస, ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు డాక్టర్ల మీద సందలాడుకునే బుద్ధి పోలేదు నా యాలకన్నా. ఎలిసేర్లాగా అగ్రస, నాకు అర్థమైంది. ఇలాగా? ఇప్పుడు ఆ చీర లాగుతాను, ఎవడొచ్చి ఏం పీగుతాడో నేను చూస్తాను. మిత్రులారా, గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈడెందుకు వచ్చాడు? పాపనగానే పెద్ద వచ్చేసాడు పరిగెత్తుకుంటా. ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలోడు కూర్చొని ఉన్నాడు. ఆడి ముందు చీర లాగచ్చలేదని కూడా లేదురా నీకు.
నేను చూడడానికి పండు ముసలోళ్ళు ఉంటాను కానీ పోకిరిలో పండుగ టైపు పళ్ళు రాలిపోతాయి దరిద్రుడే. చీరలాగుతా నాకు రసేరా నా పంచల జత పడతా నీ దరిద్రుడు కొట్టేవా ఆగరే. రామా మీ జుట్టేంటి ఇలా తెల్లగా అయిపోయింది? మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా? ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా? అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో. రే కండక్టర్ అది కాదురా. ఊరుకోండి. అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా? మాట్లాడరేమ్మా? ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా? నాకు మటుకు ఇచ్చారా ఏంటి? ఫ్లోలో ఏదొస్తే చెప్పేయట్లేదు, మీరేమీ మారలేదు. దశరథ మహారాజా కళ్ళ కింద ఆ రంగేంటి? మొన్న పండగగానే ఇచ్చారా ఏంటి? లక్ష్మణ నువ్వేంటి ఇలా బలిసిపోయావు? భరత శత్రుఘ్నులారా మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు? రామా ఏంటి డ్రామా? నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇదిగో సామే, ఆయన రాముడు కాదు, భీష్ముడు, ఈయన ధృతరాష్ట్రుడు, ఈయన దుర్యోధనుడు, దుశ్శాసుడే. మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు? నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసుకొచ్చాను. ఓర్ నీ అయ్యే నీకు దండం పెడతాను. వేరే ఇంకో గెటప్పండి. ఆట తెలిపండి ముందే లాగే లాగే. కాదు ఏమి నీ కేట పని పాట లేదట. దొరికినట్టు కొట్టడమేనా? క్యాటర్ చేంజ్ చేంజ్ అంతే. చేంజ్. ముసలా కొడుకు ఈ కోడి ప్యాంట్ గారు మాట్లాడేంట్రా? డైలాగ్ మర్చిపోయి ఉంటాడు, నువ్వు కానిచ్చాయి. ఓయి పంచాలే. అమ్మా అన్నం తింటావా తల్లా? చెప్పమ్మా. అన్నికి బీపీ వచ్చినప్పుడల్లా మాకు వీపులు ఆచిపోతాయా? ఎందుకు అలా నిలబడ్డావా? కుర్చీగా లేకరమ్మంత వేట. ఏటాస్ చీర లాగరా అని చెప్పినట్టు కుర్చీదానా అని అడుగుతావేంటి? నేను దీన్ని చీర లాగినంటే అన్న పేగి లాగేసేలాగా ఉన్నాడు. ఏం కళ్ళు కనపట్లేదా? నా కళ్ళు కనబడవు కదరా బాబు. కనబడినోడు చీర లాగితే టేట్ లాగితే కాముకుండా. ఎంత నా చీరని సరే చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా. ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస 100 మందిని కనిపారేసు. ఇంకా సిగ్గురాలదు నీకు. ఏంటి సరే చీర కట్టాలన్నా అదే, లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా. అవును కదా. చీర లాగే అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏటైతే తమని లాగేస్తా వచ్చాను. సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా? కళ్ళు ముందు లాగుతున్నానా? అయితే అటు తిరిగి లాగేస్తా. ఆగడా ఇందా నేను చదవబోతాను రా. అయినా మా బాబు మమ్మల్ని పెంచడే కావాలంటే అన్నండి. ఏరా ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్ల పందెం కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు? అంటే నా కళ్ళు కనబడవు కదా సార్, బ్లైండ్ ఏమని చెప్దామని. ఊరే ఇలాంటి ఎదవలు ఒకటి కనడానికి అసహ్యం వేస్తది. 100 మందిని ఎలా కన్నావురా? కళ్ళు ఉన్నోడు కంటే 100 పనులు ఉంటాయి సార్. కళ్ళు ఉన్నోడికి ఏముంటది? ఈ పని సార్ లేడీస్ ముందు కొడతారేంటి? ప్యాకలు తెచ్చిందాడు, ప్యాకెట్ ఆడిచ్చిందాడు. కావాలంటే వాడి కొట్టండి, మధ్యలో నన్ను కొడతారేంటి? ఊరే మాకు గొడవలు పెడతావరా? నీ హ్యాండ్ కంత రైజింగ్ ఆపండి సార్, లాగడానికి వచ్చింది ఆడు, లాగి పెట్టి కొట్టేది నన్న. కావాలంటే ఆడు కొట్టుకోండి సార్. ఇది పడతావా? ఒరే నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు. మా అమ్మ కాపాడుతుంది. అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తలకే ఉందా నీకు అసలు? పైన 10 ఉంటే తలకే ఉందని అడుగుతారండి క్రేజీ ఫెలో. రావే పారిపోదాము. ఇప్పుడు నేను దుర్యోధనుడిని, నువ్వు దుశ్శాసనుడివి. నువ్వు చీరలు లాక్కంటుంటావు, నేను చూస్తున్నావు. ఎలా సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. లాగాలి. అమ్మా చూసిన చాలు కానే ముందే. సార్ తోచిదే దుశ్శాసనుడు చీర లాగితేమో తంతండో, ఈయన చీర లాగమంతేమో కప్పుతండో.
అసలు భారతంలో ఇలా ఉందాట. ఇలాగే ఉండాలి. ఆ రోజు చీర లాగిన ఎవడన్నా కొట్టినా చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది తెచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుడిలా కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. Very well done. Wow, wow. What a beautiful message. Hearty congratulations. థ్యాంక్ యూ సార్. I want to see your father in my office. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండంగా వినిపిస్తుంది, చెప్పండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మర్చేంటి? మైక్ పనిచేస్తుంది అనమాట. అన్ని చెకింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా, నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా 18 ఏళ్ళు వేస్ట్ చేయను. 8 ఏళ్ళకో కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు, జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిన దాంతో సంతోషపడాలి. అయ్యుండదు అని ఎవడన్నాడు? చంపేయాలండి. ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రాదా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్ ఆన్. దిగండి అమ్మా. సార్, ఆల్ ది బెస్ట్ సార్. బట్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? జాగ్రత్త. బాయ్. నేను ఒకరిని చూపిస్తాను, కొడతావా?